గాజా ఉక్రెయిన్లపై యుద్ధాలతో పాటు అమెరికా సుంకాలతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ 150కు పైగా దేశాధినేతలు న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారి సిరియా అధ్యక్షుడు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగుతున్న వేళ పాలస్తీనా దేశాన్ని ఫ్రాన్స్ గుర్తించింది. ఐరాస వార్షిక సమావేశాల్లో ప్రసంగించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆదివారం బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ పాలస్తీనాను గుర్తించారు. 2 దేశాల ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారమని ఆ దేశాలు వివరించాయి. మరో 10 దేశాలు త్వరలో పాలస్తీనాను గుర్తించనున్నాయి. 193 ఐరాస సభ్య దేశాల్లో 3 పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాలస్తీనాకు గుర్తింపు ప్రజల హక్కు అని, అది బహుమతి కాదన్నారు. కాగా పాలస్తీనాను గుర్తించడం అంటే హమాస్ దాడులకు దక్కిన బహుమతి అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమర్శిస్తున్నారు. పాలస్తీనా గుర్తింపు కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీస్తుందని ట్రంప్ ఆరోపించారు.